ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దేవుని వాక్యంలో నుంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చదివినప్పుడు ఎంతో విచారం అనిపిస్తుంది. చాలాసార్లు విచారపడాల్సిన మాట ఇది. ఎందుకంటే ఈ నెబుకద్నెజరు అనే రాజు తన రాజనగరు మీద నడుచుకుంటూ, ఆయన ఏ సమయంలో నడిచిండో తెలియదు. బహుశా మనం ఎక్కువ సార్లు మిద్దె మీద నడిచేటప్పుడు సాయంత్రం పూట చల్లబూట కొద్దిసేపు నడుస్తారు ఉండొచ్చేమో ఆ సమయం అని అనిపిస్తుంది. అది కరెక్ట్ అని చెప్పలేము. ఆయన నడుచుకుంటూ ఏమన్నాడంటే, ఆ నగరం అంతా కనబడుతుంది ఎత్తు మీదకి. ఆ మిద్దె మీద నడుస్తుంటే తన చుట్టూ ఉన్న నగరము, ఆయన అంతఃపురము, ఆయన పట్టణం వైభవం కనబడుతున్నది. తన మనసులో ఈ మాట అనుకున్నాడంట, ఏమనంటే, ఈ విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతకై నేను కట్టించినది కాదా అని నోటితో అనలేడంట, తన మనసులో అనుకుంటున్నాడు. 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా, అంటే నోట్లో అనుకుంటున్నాడు. ఉండగా చూడండి ఎంత అంటే, ఈ నెబుకద్నెజరు యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తి అంటే యేసుప్రభుని అంగీకరించలేదు. అంతకుముందు జరిగిన సంభాషణను బట్టి దేవుడు అని నమ్మినాడు. మనలాగా రక్షణ లేదు. మనమంటే సిలువ రక్తం కిందకి వచ్చినాం, ఆయనకు రక్షణ లేదు. ఆయన మాట్లాడుతుంటేనే ఆయన చెవి యొగ్గింటే, నెబుకద్నెజరు మాట్లాడే మాటలే చెవి యొగ్గిని దానికి వెనుకనే ప్రతీకారం చేస్తే, మనము మన హృదయోచనలో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం దేవునికి ఆయాసకరంగా, మన ఎట్లు వినబడుతున్నాయి దేవునికి. ఆయన నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. మనం కృపాకాలంలో ఉన్నాం. యేసు ప్రభు సిలువ ద్వారా మనం కృప కిందికి వచ్చినాం. కృప మనల్ని ఆవరించి ఉన్నది, కృప మనల్ని కప్పేసి ఉంది. ఆ విషయం ఎరగక మనము పాపానికి పాపం పొడుచుకుంటున్నాం. అరే, నిన్న చేసిన నాకేం కాలే, నిన్న మోసం చేసిన ఏం కాలే, నిన్న మోహోత్సవం చూసిన ఏం కాలే, నిన్న ఇది చేసిన ఏం కాలే, నిన్న అది చేసిన ఏం కాలే అని ఇట్లా ఒకటికొకటి కప్పుకుంటున్నాం. దేవుని వాళ్ళారా, ఆయన ఎట్లాంటి దేవుడు అంటే మహాగణుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడు. కానీ ఆయన దీనులను, వినయం గల వారిని లక్ష్య పెట్టేవాడు అయినాడు. మనం ఎక్కడున్నాం? మనం దీనత్వం ఉన్నదా? ఈయనకు దీనత్వం లేదు. ఈ రాజు దీనత్వం లేదు. అంతరంగంలో ఒక అతిశయము, గర్వము, ఒక ఉప్పొంగుతనము కనబడుతుంది. నా బలాధికారము నా ప్రభావం. ఎవరిది బలము, ఎవరిది ప్రభావం అని బైబిల్లో అంటాడు, నీ బాహుబలం చేత అని. నిర్గమకాండం లేదు. ఇశ్రాయేళ్లను బాహుబలంతో నడిపించినాడు దేవుడు. ఆయనకు మించిన బాహు ఎవరికి లేదు. రెండోది ప్రభావ ఘనత. చూస్తే 2వ దినవృత్తాంతంలో 7:2 చూస్తే ఆయన తేజస్సు వచ్చి సొలొమోను ప్రార్థన ముగించిన మందిరం నిండుకుంటే అందులోకి ఏ ఒక్కడు పోదలేడు ఆ మహిమకు. ఆయన ప్రభావం అది. మనం ఎట్లుంటాం? మన గురించి 1 పేతురు 1:24 ఉంటుంది, సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు అని రాసి. రాజు అయినప్పుడు గడ్డి ఎలాంటి వాడేగా మనుషుడు. ఏమైనా వాళ్ళ మన జీవితాల్లో ఎంత తగ్గించుకుంటే అంత దేవుని నుంచి మేలు పొంది ఆశీర్వదింపబడతాం. దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మన జీవితంలో ఇక్కడ కూడా అతిశయం లేకుండా దీనత్వం మీద బతుకుట కృపణీయని బలహీనమైన క్షమాపణ కోరుతూ చేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం వచ్చి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.